నీవు దేవుని కుమారుడవైన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పుమని అందుకే యేసు నీవన్నట్టే. కొన్ని నిందలు మోపినా ఏం మాట్లాడలేదు, ఎన్ని మాటలు వాళ్ళు అంటున్నా ఏం మాట్లాడలేదు, కానీ ఒకదానికి మాత్రం సమాధానం చెప్పాడు. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పాను. నేను దేవుని కుమారుణ్ణి, నేను ఇప్పుడు వెళ్ళి దేవుని కుడి పార్శ్వమున కూర్చుంటాను. ఒకరోజు ఆకాశ మేఘాల మీద నేను వస్తాను. వాళ్ళు ఎందుకైతే ఆయన క్రీస్తు కాడు అని సిలువ వేస్తున్నారో, దేవుని కుమారుడు కాదని సిలువ వేస్తున్నారో, దాని విషయంలో క్లారిటీ ఇచ్చాడు. నేను దేవుని కుమారుణ్ణే. ప్రపంచంలో ఎవరున్నా ఎవరు లేకపోయినా ఆయన క్రీస్తే. మన నిరీక్షణకి, మన భక్తికి ఆధారం చేశాడు ఈ మాట ద్వారా, ధైర్యం ఇచ్చాడు ఈ మాట ద్వారా. మిగిలిన జీవితం శ్రమలు, బాధలు, ఇబ్బందులు, కన్నీళ్లలో కూడా దేవుణ్ణి అనే క్లారిటీ ఇచ్చాడు. తిరిగి వస్తానన్న క్లారిటీ